కేశవా మధుసూదనా మాధవ కేశవ మధుసూదనా నందనందనా నరహరి నారాయణ పరమాత్మ పరంధామ పరమానంద అచ్యుత అనంత గోవింద అచ్యుత అనంత గోవింద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా సర్వేశ్వర పరమేశ్వర శాంతాకార శంఖ చక్రధర సప్తశైలేశ్వర సుప్రభాత సేవలో సూర్యుడవయ్యా సూర్యుడవయ్యా అజ్ఞానపు చీకటులను అణచెదవయ్యా మాధవ కేశవ అభిషేక సేవలో మురిసేవయ్యా మురిసేవయ్యా ఆత్మ కల్మషముల కడిగి కాచేవయ్యా శ్రీకర శ్రీకర కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా పద్మనాభ హృషికేశ పద్మనాభ హృషికేశ పన్నగ శయన పరశురామ బలరామ రఘుకుల రామ పురుషోత్తమ పుణ్య పురుష పుండరీకాక్ష వామన వాసుదేవ వాంఛిత వరద వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా నిజ పాద దర్శనమున నిలిచేవయ్యా నిలిచేవయ్యా నీ పాదాలే దిక్కు అని చాటెదవయ్యా అచ్యుత అవ్యయ నేత్ర దర్శనాన్ని మాకు ఇచ్చేవయ్యా ఇచ్చేవయ్యా మంచి మార్గమున మమ్ము నడిపేవయ్యా మురహర నగధర కోటి కోటి దండాలయ్యా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా వేయి నామాల వాడ వెంకటేశుడా మూడు నామాల ముద్దు శ్రీనివాసుడా కోటి కోటి దండాలయ్యా కోనేటి రాయడా కోరుకున్న వారి కొంగు బంగారు దేవుడా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి తొలి దర్శనం ఎవరికి వారికే ఎందుకంత ప్రాధాన్యత మీకు ఎవరికైనా తెలుసా? అఫ్ కోర్స్ మీలో కొంతమంది తెలిసి ఉండొచ్చు, బట్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. తెలుసుకుందాం. తిరుమలలో శ్రీవారి దర్శనం అంటే ఎవరికైనా చాలా ఆసక్తి ఉంటుంది. మరి తొలి దర్శనం చేసుకునే భాగ్యం ఎవరికి కలుగుతుంది? అది 1-2 సార్లు కాదు, జీవితాంతం వారే తొలి దర్శనం చేసుకుంటారు. వారే ఎందుకు తొలి దర్శనం చేసుకుంటారు? ఎవరు వారు? ఆ చరిత్ర ఏమిటి? సూర్యోత్పూర్వానికి ముందే పూజారులు శుభ్రంగా నదీ స్నానం చేసి ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి నమస్కరించి ఆలయాన్ని తెరుస్తారు. అంటే
పూజారులే తొలి దర్శనం చేసుకుంటారు. ఇది సాధారణ ఆలయాల్లో. మరి తిరుమలలో ఏం జరుగుతుంది? శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఎలా ఉంటుంది? శ్రీవారి ఆలయానికి పెద్ద వ్యవస్థ ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానమే ఉంది. అయితే ఎవరు తలుపులు తెరుస్తారు, తొలి దర్శనం ఎవరు చేసుకుంటారు? ప్రతిరోజు ఒకే ఒక ఆయన తలుపు తెరుస్తారు. ఆయనే తొలి దర్శనం చేసుకుంటారు. ఎవరాయన అంటే సన్నిధి గొల్లవారే తొలి దర్శనం చేసుకుంటారు. ఎందుకలా అంటే గనక మనం ఒక్కసారి చరిత్రలోకి తొంగి చూడాల్సిందే. ఎప్పటినుంచో స్వామివారికి ఓ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ప్రకారం స్వామి పరకామణిని కొందరు చూస్తే ఆలయాన్ని కొందరు చూసేవారు. పూజాది కార్యక్రమాలు అర్చకులు చేస్తారు. ఇందులో భాగంగా స్వామివారి ఆలయ భద్రత వంటి వాటిని గొల్లలు చూసేవారు. ఉదయం ఆలయం తెరిచి రాత్రి మళ్లీ మూసుకుని వెళ్లేవారు. తిరిగి వారే ఆలయాన్ని తెరుస్తారు. ఆ బాధ్యతను నేటికి కూడా వారే నిర్వహిస్తున్నారు. సాంప్రదాయబద్ధంగా ఆ కుటుంబమే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందుకే వీరిని సన్నిధి గొల్ల అంటారు. ఆనవాయితీగా ప్రతిరోజు తెల్లవారుజామున సన్నిధి గొల్ల శుచిగా స్నానం చేసి దివిటీ చేత పట్టుకుని 3 గంటల సమయంలో కుంచె కోల అంటే తాళాలుండేది తీసుకుని ఆలయానికి బయలుదేరతారు. అంతకు మునుపు అర్చకులు ఆయన ఇంటికి వెళ్లి ఆయన్ను ఆలయం తెరవడానికి ఆహ్వానిస్తారు. అందరూ కలిసి ఆలయం వద్దకు వెళతారు. అందరూ బయట నిలబడి ఉండగా గొల్ల సన్నిధి తాళాలతో తలుపులు తెరుస్తారు. అనంతరం బంగారు వాకిలి వద్దకు వెళ్లి జియంగార్ స్వాములు వేద పండితులు సుప్రభాతం పఠనం మొదలు పెడుతుండగా సన్నిధి గొల్ల ఆ తలుపులు తెరుస్తారు. దీంతో ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి తొలి దర్శనం లభిస్తుంది. ఆ తరువాత అర్చకులు తమతో తెచ్చుకున్న పూజా సామాగ్రితో లోనికి ప్రవేశించి రాత్రి పవళింపచేసిన భోగ శ్రీనివాసమూర్తి విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకెళ్తారు. తర్వాత అన్ని రకాల కైంకర్యాలు జరుగుతాయి. ఇలా తొలి దర్శనం సన్నిధి గొల్లకు దక్కుతుంది. తిరిగి రాత్రి తుది దర్శనాన్ని చేసుకుని తలుపులు వేసి సన్నిధి గొల్ల తాళాలను తన నివాసం ఉంటున్న ఇంటికి తీసుకెళ్తారు. చూసారా ఎంత అద్భుతంగా ఉందో, ఆశ్చర్యంగా కూడా ఉంది. ఇలాంటి ఎన్నో అంశాలు మా దగ్గర ఉన్నాయి. ఇలాంటివి తెలుసుకోవాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. తద్వారా మీ సూచనల్ని సలహాలు వెంకటేశ్వరుడు కొలువైన ప్రదేశం 7 కొండలకు ఆ పేరు ఎలా వచ్చింది? ఏడు కొండలు ఈ పేరు వింటేనే భక్తజనుల ఒళ్ళు పులకరిస్తుంది, భక్తి ఆవహిస్తుంది. శ్రీ మహావిష్ణువు శయనించిన ఆదిశేషుని 7 పడగలే 7 కొండలు. కలియుగంలో స్వామివారికి ఎంత విశిష్టత ఉందో ఆయన నివసించే ఈ సప్తగిరులకు అంతే ప్రాముఖ్యత ఉంది. పచ్చని లోయలు, జలపాతాలు, అపార ఔషధాలు, కోటి తీర్థాలతో అడుగడుగునా పవిత్రత ఉట్టిపడే గిరులు ఈ శేషాచల కొండలు. తిరుమల వెంకన్నకు శేషాచలం కొండలంటే చాలా ఇష్టం. ఈ 7 కొండల్లో ఒక్కో కొండకు ఒక్కో చరిత్ర ఉంది. వైకుంఠంలో అలిగి వచ్చిన లక్ష్మీదేవిని వెతుక్కుంటూ వచ్చిన వెంకన్న 7 కొండలపై కొలువైనాడని స్థల పురాణం చెబుతుంది. వైకుంఠంలో నిత్యం శ్రీవారి చుట్టూ ఉండే అనుచరులే భూలోకంలోకి వచ్చి 7 కొండలుగా మారారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆయన సప్తగిరివాసుడయ్యాడు. నంది వృషభాద్రి అయ్యాడు. హనుమంతుడు అంజనాద్రిగా మారి స్వామిని సేవించుకుంటున్నాడు. స్వామివారికి తొలిసారిగా తలనీలాలు సమర్పించిన నీలాద్రి కొండగా మారింది. శ్రీహరి వాహనమైన గరుత్మంతుడు గరుడాద్రిగా మారాడు. పాలకడలిలో స్వామికి శేషుడైన ఆదిశేషుడు శేషాద్రిగా మారి స్వామి సేవ చేస్తున్నాడు. ఇక నారాయణాద్రి, వెంకటాద్రుడు శ్రీవారి రూపాలే. ఈ 2 కొండలు జయ విజయులకు ప్రతిరూపాలు. తిరుమల తిరుపతిలో గల 7 కొండలపై కొలువై ఉన్నాడు కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుడు. భక్తుల కోరికలను తీర్చే అభయహస్తుడు శ్రీనివాసుడు. వెంకన్న కొలువై ఉన్న 7 కొండలు కేవలం అద్రుడు అంటూ కొండలంటుంటాం మాత్రమే కాదు, వాటి వెనుక ఉన్న గాథలు ఉన్నాయి. మరి వాటి గురించి తెలుసుకోవాలనుందా? తెలుసుకుందాం. ముందుగా వృషభాద్రి. పూర్వం వృషభాసురుడు అనే శివభక్తుడు బలగర్వితుడై సాక్షాత్ శ్రీహరితోనే యుద్ధానికి తలపడ్డాడు.
యుద్ధంలో చావు తప్పదని గ్రహించిన రక్కసుడు తమ చేతిలో మరణించటం నా మహద్భాగ్యం. మీరు ఉన్న ఈ పర్వతానికి నా పేరు ప్రసాదించవలసింది అని శ్రీహరిని వేడుకున్నాడు. అంతట స్వామి కరుణించి అతడు కోరిన వరాన్ని ఇచ్చి తర్వాత వృషభాసురుని సంహరించాడు. ఆ ప్రకారంగా వృషభాద్రి అనే పేరొచ్చింది. నీలాద్రి. స్వామివారికి తొలిసారిగా తన తల నీలాలు సమర్పించిన భక్తురాలి పేరు నీలాంబరి. ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు 7 కొండల్లో ఒక కొండకి ఆమె పేరుగా పెట్టారు. తల నీలాలు అనే మాట కూడా ఆమె పేరు మీద రూపొందిందే. గరుడాద్రి. శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుణ్ణి సంహరించిన తరువాత గరుత్మంతుని పిలిచి తన క్రీడాద్రికి తీసుకురమ్మని ఆదేశిస్తాడు. ఆ ఆజ్ఞ మేరకు గరుత్మంతుడు దానిని తెచ్చినందువల్ల అది గరుడాద్రిగా ప్రసిద్ధి చెందింది. మరో విధంగా కూడా చెప్తారు. దాయాదులైన కద్రువపుత్రులు అంటే నాగులను సంహరించిన గరుత్మంతుడు పాప పరిహారార్థం విష్ణువుని గూర్చి తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమవగానే తనకు తిరిగి వైకుంఠం చేరే వరవివ్వమని ప్రార్థించాడు. దానికి స్వామి తానే 7 కొండల మీద వెలియనున్నానని తెలిపి ఆ వైనతేయుణ్ణి కూడా శైల రూపంలో అక్కడే ఉండమని ఆదేశించారట. అదే గరుడాచలం. అంజనాద్రి. వానర ప్రముఖుడు కేసరిని వివాహం చేసుకున్న అంజనాదేవికి చాలా కాలం పాటు పిల్లలు పుట్టలేదట. సంతానం కోసం అంజనాదేవి వెంకటాచల క్షేత్రంలో తపస్సు ఆచరించింది. దానితో ఆమె గర్భాన్ని దాల్చి అనంతరం బలశాలి చిరంజీవి అయిన ఆంజనేయుడికి జన్మనిచ్చింది. అందుకే ఈ పర్వతం అంజనాద్రిగా ప్రసిద్ధి పొందింది. నారాయణాద్రి. విష్ణు దర్శనం కోసం నారాయణుడు అనే భక్తుడు స్వామి పుష్కరిణీ తీరాన తపస్సు చేయడంతో అతడి పేరు మీదుగా ఈ పర్వతం నారాయణాద్రిగా ఖ్యాతి పొందింది. నారాయణ మహర్షి తన తపస్సుకు భంగం కలిగించిన స్థలం ఎక్కడుందో చూపాల్సిందిగా బ్రహ్మదేవుడిని కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక ప్రదేశం చూపించాట. అక్కడ స్వామి సాక్షాత్కారం పొందిన నారాయణ మహర్షి తను తపమాచరించిన పవిత్ర స్థలాన్ని శాశ్వతంగా తన పేరుతో పిలిచేలా వరం ఇవ్వమన్నట్ట. ఆ విధంగా నారాయణమూర్తి తపస్సు చేసిన కొండకు నారాయణాద్రి అనే పేరు స్థిరమైందని చెబుతారు. వెంకటాద్రి. కలియుగ దైవం వెలసిన తిరుమలగిరి. వేం అనగా సమస్త పాపాలను, కట అనగా దహించునది అంటే స్వామివారి సమక్షంలో పాపరాశులను భస్మం చేసేది కావున ఈ క్షేత్రానికి వెంకటాచలం అని పేరొచ్చింది. శేషాద్రి. 7 కొండల్లో ప్రధానమైంది శేషాద్రి. ఓసారి ఆదిశేషుడికి వాయుదేవునికి మధ్య ఎవరు గొప్ప అనే వివాదం రేగింది. నీకు శక్తి ఉంటే నన్ను కదుల్చు అంటూ ఆదిశేషుడు వెంకటాచలాన్ని చుట్టుకున్నాడు. వాయుదేవుడు అతన్ని విసిరివేయగా పర్వతంతో పాటు ఇక్కడికి వచ్చి పడతాడు. ఓడిపోయిన బాధతో ఉన్న ఆదిశేషుణ్ణి వెంకటేశ్వర స్వామి ఓదార్చుతూ నిన్ను ఆభరణంగా ధరిస్తాను, నీ పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి పొందుతుంది అని వరం ఇచ్చాడు. దాంతో ఈ కొండ శేషాద్రిగా ప్రసిద్ధి పొందింది. ఈ విధంగా 7 కొండలు ఏర్పడి స్వామివారు వాటి మీద వసిస్తూ సదా తన భక్తుల్ని కంటికి రెప్పలా కాపాడుతూ కలియుగ దైవంగా ప్రసిద్ధి పొందాడు శ్రీ వెంకటేశ్వరుడు. ఇది మరి 7 కొండలకున్న ప్రాధాన్యత. తెలిసింది కదా, చక్కగా అన్ని వివరాలు ఇందులో ఉన్నాయి కదా. ఇలాంటి వివరాలన్నీ ఇంకా తెలియాలంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక ఆనంద నిలయ వర పరిపాలక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం మిథుదేవిగా. కమనీయం కడు రమణీయం
వెంకటేశ్వర కళ్యాణం. లగ్నమునంది మనసు లగ్నమయ్యేట్టుగా చేకట్టవయ్యా ఇదిగో నీ దీక్షా కంకణం. సిరులాలి వేడికి మరుల పూబోనికి కట్టవయ్య స్వామి దీక్షా కంకణం. అది ఏ పెండికి అంకురార్పణం. కమనీయం కడు రమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, అటుకులు తేనెయు కలిపి అనురాగము రంగరించి, పేరుగన్న పెరుమాళ్లకు పెదవి తీపి చేయరే. అన్నుల మిన్నల ముద్దుకు నేడు అలమటించు స్వామి పెదవి తీపి చేయరే. రెండు నిండు చందమామలు ఎదుటనున్న సమయం, స్వామి ఉల్లమందు పొంగెను ఉల్లాసపు సంద్రం. తాళలేని తహతహలు తలపు దాటి తొంగి చూడ, తనకు తాను జారిపోయే తెరచేలము. తరలి తరలి తానే వచ్చే సుముహూర్తపు ఆ శుభ సమయం. ఇద్దరమ్మలు నీకు చెలిమి ఉన్నారయ్యా, అప్పనైనాడు అప్పగించేనయ్యా. లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా, స్వామి లోకాల కప్పడగు వెంకటాద్రీషుడా, లోకువా చేయకు ఇంటి ఇంతులను. సృష్టి రక్షణలోనే దృష్టి సాగించక, ఇష్ట సఖులను కూడా ఇంపుగా చూడవయ్యా, ఇంపుగా చూడవయ్యా. ఇంతటనీ శరణిదే చొచ్చితిని అంతర్యామి అలసికి సొలసితి. కోరిన కోర్కులు కోయని కట్లు తీరవు నీవవి తెలుసక, కోరిన కోర్పులు
సొలసితి ఇంతట నీ శరణిదే చుచ్చితిని అంతర్యామి. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదలగా. మదిలో చింతలు మైలలు మణుగులు వదలవు నీవవి వదలగా. ఎదుటనే శ్రీ వెంకటేశ్వర వెంకటేశ శ్రీనివాస ప్రభు ఎదుటను శ్రీ వెంకటేశ్వర నీవడి అదనగా చితివి అట్టి తనట అంతర్యామి. అలసితి సొలసితి ఇంతట నీ శరణిది చొచ్చితిని విన్నపాలు వినవలే వింత వింతలు విన్నపాలు వినవలే వింత వింతలు పనగపు దోమ తెరపై కెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు పనగపు దోమ తెరపై కెత్తవేలయ్యా. విన్నపాలు వినవలే వింత వింతలు శుక్రవారము గడియలేడింట అంటియలమేడు మంగ అండనుండే స్వామిని కంటి. శుక్రవారము గడియలేడింట అంటియలమేడు మంగ అండనుండే స్వామిని కంటి. పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు
పిడికిట తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నవ్వి నీ పెండి కూతురు పేరుగల జవరాలి పెండి కూతురు పెద్ద పేరుల ముత్యాల మెడ పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు పేరంటాండ్ల నడిమి పెండి కూతురు విభు పేరు గుత్స సిగ్గువడి పెండి కూతురు అలర చంచలమైన ఆత్మనందుంద నీ అలవాటు చేసే నీ ఉయ్యాల అలర చంచలమైన ఆత్మనందుందని అలవాటు చేసి నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుండ నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల పలుమారు ఉచ్ఛ్వాస పవనమందుందని నీ భావంబు తెలిపే నీ ఉయ్యాల 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 పురుషోత్తమా 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 పొడగంటివయ్యా విమ్ము పురుషోత్తమా పొడగంటివయ్యా విమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటివయ్యా విమ్ము పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటివయ్యా విమ్ము పురుషోత్తమా కోరి మమ్ము నేలినట్టి కులదైవమా చాలా నేరిచి పెద్దలిచ్చిన నిధానమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా గారవించి దప్పిదీచు కాలమేఘమా మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటిమయ్యా పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటిమయ్యా పురుషోత్తమా చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా రోగాలడచి రక్షించే దివ్యౌషధమా వడివాయక తిరిగే ప్రాణబంధుడా వడివాయ
వాయక తిరిగే ప్రాణబంధుడా వాయక తిరిగే ప్రాణబంధుడా మమ్ము కడిల్చినట్టి శ్రీ వెంకటనాథుడా పొడగంటి మయ్యా పురుషోత్తమా మమ్ము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా పురుషోత్తమా పురుషోత్తమా